2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది బంగారం కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టాలి అని అనుకుంటారు. ఇంకొందరు బంగారాన్ని కొంచెం ఫ్యాషన్‌గా, ట్రెండ్‌కి తగ్గట్టుగా వేసుకోవాలని ఆ రకంగా తీసుకునే వాళ్ళు కొందరు. మరి గోల్డ్‌ని మనం ఏ రకంగా కొనుక్కోవాలి? ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌లో కొనుక్కోవాలా? లేదా ఇది ఫ్యాషన్, ఇది ట్రెండ్ అనుకుంటూ మనము గోల్డ్‌లో జ్యువెల్లరీ అనేది తీసుకోవాలి అంటారా? గోల్డ్ అన్నది ఇన్వెస్ట్‌మెంటా? లేదంటే ఫ్యాషనా? అన్నది ప్రశ్న మీది. ఇదేదో నాకేమనిపిస్తుందంటే ఇల్లు కొనడం ఒక ఫ్యాషన్ అయిపోయిందా? కాదు గదండీ! ఇల్లు దేనికోసం కొంటాం మనము? ఉండడానికి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఒకవేళ మీరక్కడ ఉండట్లేదు. అయినా గాని ఎందుకు కొంటారు? అది అసెట్. ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి. అసెట్ ఇది వర్డ్. సో, గోల్డ్ అందులో కూడా ఒక భాగమనమాట. మీరు అసెట్స్ ఏవైతే సంపాదిస్తారో అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఫ్లాట్ గానివ్వండి, విల్లా గానివ్వండి, ల్యాండ్ గానివ్వండి, అలాగే గోల్డ్ బిస్కెట్ గానివ్వండి, గోల్డ్ కాయిన్ గానివ్వండి, గోల్డ్ జ్యువెలరీ గానివ్వండి, ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్. దిస్ ఈస్ నాట్ ఫ్యాషన్. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఇది ఒక రాంగ్ నోషన్ ఉందనమాట. చాలామంది ఆఫ్‌కోర్స్ ఐయామ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ. తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే బంగారము ఫ్యాషన్ స్టేట్మెంట్ కానే కాదు. ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాలజీ మాత్రమే. ఎందుకు? ఎందుకు అది అసెట్ అంటే ఏదైతే మీరు ఫ్యాషన్ కోసం కొనే వస్తువులు ఏవుంటాయంటే, మీరు బట్టలు కొనొచ్చు, బ్లేజర్స్ కొనొచ్చు, మంచి మంచి వాచెస్ కొనొచ్చు, కార్స్ కొనొచ్చు. కార్స్ ప్రతి 2 ఇయర్స్‌కి, 5 ఇయర్స్ మోడల్స్ మారుస్తూ ఉంటారు. అది ఫ్యాషన్ అంటే. విచ్ ఎవర్ ఈజ్ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ గదా! అందులో మీరు ఎప్పుడు కూడా చూడాలి అనుకోరు మిమ్మల్ని మీ గురించి. అది ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్ కార్ ఉందండి. 1980స్, 1990స్‌లో అంబాసిడర్ వాస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రిచెస్ట్ సింబల్ అనమాట. ఎవరి దగ్గరైనా అంబాసిడర్ కార్ ఉంటే అబ్బా! వాళ్ళు గొప్పోళ్ళు అనేవాళ్ళు. ఈ రోజున మీ దగ్గర అంబాసిడర్ ఉంటే ఏమంటారు? యూ ఆర్ ఔట్‌డేటెడ్. యూ ఆర్ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు. మీ దగ్గర ఇప్పుడు ఉండాల్సింది ఏంటి? ఒక ఈవీ అంటే బీవైడీనా, టెస్లానా, లేదంటే మీరు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్, బీఎండబ్ల్యూనా, అది ఇన్ ఫ్యాషన్ అనమాట. సో, ట్రెండ్ ప్రకారంగా మీరు ఫ్యాషన్ మార్చుకోవచ్చు. బట్ బంగారాన్ని మీరు రూపం మార్చొచ్చు గానీ, బంగారాన్ని కంప్లీట్‌గా ఫ్యాషన్‌గా మీరు కన్సిడర్ చేయలేరు. మీ ఇంట్లో ఇరిగిపోయిన జ్యువెల్లరీ ఉంది, లేదంటే పాతబడ్డ జ్యువెల్లరీ ఉంది. అది మీరు ఒకవేళ తొడగాలి అనుకుంటే, మీరు దాన్ని రిపేర్ అనేది చేయించుకోవాలి. లేదంటే దాన్ని కరిగించి, మీరు ఇంకొక మోడిఫై చేసుకొని కొత్త డిజైన్ అయినా మీరు చేయించుకోవాలి. అంతేగాని యూ కెన్నాట్ గో అండ్ కాల్ ఇట్ యాస్ అ ఫ్యాషన్ మెటీరియల్. అది మెటీరియల్ కాదు. అది ఇన్వెస్ట్‌మెంట్ అసెట్. అది మీరన్న వర్డ్‌కి దట్ ఈస్ హౌ పీపుల్ హాస్ టు అండర్‌స్టాండ్. ఇవాళ రేపు ఏమైందంటే శిరీష, చాలామంది పేరెంట్స్ ఎవరైతే రిచ్ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళ పిల్లలకి డైమండ్ రింగ్స్ కొంటారు. ఎంగేజ్‌మెంట్ టైంలో డాడీ ఇది ఫ్యాషన్‌లో లేదు, ఇది ఫ్యాషన్‌లో ఉంది. ఐ వాంట్ ప్లాటినమ్ అంటారు. మార్కెట్‌లో అది ధర ఎక్కువున్నా గానీ దేని డిమాండ్ ఎక్కువుంది అది చూసుకోండి మీరు. గత తరతరాలుగా మీరు చూసుకుంటే గోల్డ్ నంబర్ 1 యాసెట్‌గా ఉంది మీకు ప్రెషస్ మెటల్స్ విషయానికొస్తే. ఇది నేను కాదు. ఇక్కడ మీకు చెప్తుంది ఆ కైండ్ ఆఫ్ ఎంటైర్ పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్వెస్ట్‌మెంట్ వర్సస్ ఫ్యాషన్. చూస్ ద రైట్ జ్యువెల్లరీ టు బై. ఒకవేళ సరే నేను ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటాను సార్ ఫ్యాషన్ కాదు. బట్ నేను ఎలాంటి జ్యువెల్లరీ కొనాలి? ఇప్పుడు ఇక్కడ 2 రకాల జ్యువెల్లరీస్ అవైలబుల్ ఉంటాయి శిరీష. ఒకటేందంటే ప్యూర్ గోల్డ్‌తో తయారు చేసిన మీకు 22 క్యారెట్ గోల్డ్‌తో అందులో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ జెమ్ స్టోన్ ఉండదు. ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు కలర్స్ ఉండవు మిక్సప్. ఎందుకంటే ఈ మధ్య ఏమైందంటే గోల్డ్ జ్యువెల్లరీలో కూడా మీకు 2 రకాల కలర్స్ వస్తున్నాయి. ఒకటేమో మీకు కైండ్ ఆఫ్ రస్టిక్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ లుక్‌లో వస్తుంది. పాత కాలపు జ్యువెల్లరీ లాగా. మీరు కొనేది మాత్రం కొత్తదే. కానీ అందులో లుక్ మాత్రం రస్టిక్ లుక్ ఉంటుంది. పాతబడ్డ జ్యువెల్లరీ లాగా. రెండోదేంటంటే రోజ్ గోల్డ్. అసలు రోజ్ గోల్డ్ మీకు నిజంగా నేను చెప్పాలి అంటే దాని విలువ రియల్ గోల్డ్ ముందు నథింగ్. బట్ దానికి కూడా జనాలు ప్రైస్ పే చేస్తున్నారు మరి. ఓహ్! ఐ లవ్ రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ ఏంటండి? వాట్ ఈస్ రోజ్ గోల్డ్ నాకు చెప్పండి? అది రియల్ గోల్డ్ అంటారా? టు వాట్ ఎక్స్‌టెంట్ అది నిజం? గోల్డ్ అంటే గోల్డే. ఇంకా ఏముండదు అందులో మీరు రస్టిక్ ఫార్మాట్‌లో కావాలి, నాకు కొంచెం యాంటిక్ లుక్ గావాలి. ఇవన్నీ నడవు. అదంతా వల్ల ఏమవుతుందంటే మీకు కొంటున్న మీ రియల్ బంగారము అది ఫేడ్ అయిపోతుంది. లుక్ మారిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరే అంటారు, ఐ మేడ్ ఎ రాంగ్ డెసిషన్ అండి. అనవసరంగా కొన్నాను ఇది. ఇప్పుడు నేను ఏసుకోపోతే నా పరువు పోతుంది అక్కడ అంటారు. కానీ అదే నార్మల్ ఫుల్ గోల్డ్ ఉన్న జ్యువెల్లరీ మీరు కొంటే మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అవునా? గోల్డ్ చైన్ ఉందా? గోల్డ్ రింగ్ ఉందా? గోల్డ్ బ్రేస్లెట్స్ ఉన్నాయా? గోల్డ్ నెక్లెసెస్ ఉన్నాయా?
రాళ్ళు అలాంటి మెటల్స్ వేరేవి లేకుండా మీరు అలాంటి జ్యువెలరీ తీసుకుంటేనే మీకు బెనిఫిట్ అంటున్నారు. ఎందుకంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే మా దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయండి, కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను బంగారం జ్యువెలరీ తాకట్టు ఎందుకు పెడతాను? రేపు సమయం ఎలా వస్తుందో మీకు తెలియదు కాబట్టి మీ దగ్గర ఉన్న క్యాష్ అంతా మాయమైపోయి లాస్ అయిపోయి మీ దగ్గర మిగిలిందేటప్పుడు బంగారం మాత్రమే. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆ టైంలో మిమ్మల్ని ఎవరు కాపాడుకుంటారు? మీ దగ్గరున్న మీ బంగారమే. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫ్యాషన్ స్టేట్మెంట్ అన్న వర్డ్ బంగారం పెట్టుబడిలో వాడకండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. వైల్ ది అల్యూర్ ఆఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఈజ్ అన్డినయబుల్, ఆఫరింగ్ ట్రెండీ అఫోర్డబుల్ పీసెస్ దట్ ఎలివేట్ ఎవ్రీడే స్టైల్, ఇట్స్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ఇట్స్ ఫ్లీటింగ్ నేచర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్యాషన్ జ్యువెలరీ అంటున్నారు, మాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ ఉన్నాయి. అంటే గోల్డ్ కానివ్వండి, చాలామంది ఏం చేస్తున్నారంటే గన్ మెటల్తో, నార్మల్ మెటల్తో, సిల్వర్ మెటల్తో చేసి దాని మీద 1 గ్రామ్ గోల్డ్ యాడ్ చేస్తున్నామని చెప్తారు. కానీ దానికి అలాంటి 1 గ్రామ్ గోల్డ్ యాడ్ చేసినందుకు దట్ డజంట్ బికమ్ అ రియల్ గోల్డ్ జ్యువెలరీ. ప్లీజ్ అర్థం చేసుకోమని చెప్తాను ఈ మాట అందరికీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే విచ్ ఎవర్ ఈస్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ సాలిడ్ గోల్డ్, అది ఒక ప్రెషస్ జెమ్ స్టోన్స్ లైక్ డైమండ్స్, ఎమరల్డ్స్ అండ్ సాఫైర్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, రేపటి రోజున మీరు అమ్మడానికి చూసారు, ఉంగరం ఇరిగిపోయింది, లేదంటే ప్రాబ్లం వచ్చేసింది, ఆ నెక్లెస్లో మీకు సాఫైర్స్ ఉన్నాయి, దాంట్లో మీకు స్టోన్స్ ఉన్నాయి, అమ్మనికి పోయినప్పుడు లేదంటే తాకట్టు పెట్టడానికి పోయినప్పుడు ఏమంటారు తెలుసా, దీని విలువ మీకు ఇవ్వము. కానీ మీరు కొనేటప్పుడు మాత్రం ఆ సాఫైర్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, అన్నిటికీ మీరు విలువ కట్టాల్సి వస్తుంది. బట్ అమ్మేటప్పుడు లేదంటే తాకట్టు పెట్టేటప్పుడు దాని విలువ తీసినప్పుడు అప్పుడు మీకు రియల్ గోల్డ్ వాల్యూ చెప్పినప్పుడు మీకు అప్పుడు అనిపిస్తుంది, నేను 5 లక్షలు పెట్టిన జ్యువెలరీ నాకు 2 lakhs వాల్యూ, 3 lakhs వాల్యూ, 4 lakhs వాల్యూ అంటే ఇంకొక ₹1,00,000 ఎక్కడ పోయినట్టు? అవునా? అలాంటి వేస్ట్ కైండ్ ఆఫ్ ఎక్కువగా ఆ డిజైనర్ థాట్స్ వదిలేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను అందుకే ఐ గో ఫర్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ వేర్ దెర్ ఆర్ నో స్టోన్స్ ఎట్ ఆల్. అలాంటి కైండ్ ఆఫ్ ఫ్యాషన్కి వెళ్ళకుండా ప్యూర్ జ్యువెలరీ బై చేయండి. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద బిగ్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే సే దట్ ఎ పీస్ ఆఫ్ జ్యువెలరీ షుడ్ బి సంథింగ్ యూ లవ్ టు వేర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నాకు నచ్చాలి, ప్రతిసారి నాకు ఆ కొత్తదనం అనేది కనిపించాలి. సో గో ఫర్ అ ప్యూర్ గోల్డ్ కైండ్ ఆఫ్ అ జ్యువెలరీ అండ్ సంథింగ్ దట్ లవ్స్ యూ బ్యాక్ బై గ్రోయింగ్ ఇన్ వాల్యూ అండ్ సెంటిమెంట్ ఓవర్ టైమ్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాబోయే నూతన సంవత్సరంలో 2026లో బంగారం ట్రెండ్ మీకు తెలుసా? చూపిస్తాను. సో బంగారం ట్రెండ్ ఫ్యాషన్ జ్యువెలరీ కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మీరు వాడుకుంటే మీరు ఎంత లాభపడతారో ఇప్పుడే మీకు తెలుస్తుంది. సో లుక్ అట్ దిస్. ఇది నేను చూపిస్తున్నాను మీకు కంప్లీట్ హిస్టరీ నుంచి ఒక ఫ్యూ మంత్స్ హిస్టరీ నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే కొన్ని నెలల ముందు దాదాపు 1,29,000 ఆ రేట్లను నడిచిందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1,35,491 ఉంది. టార్గెట్ ఏంటో తెలుసా 2026లో? 1,53,000. దాని తర్వాత 2,25,000 అంటున్నారు రాబోయే సంవత్సరాల్లో. 2026లో మాత్రము 1,53,000 కనబడుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అదే కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి కైండ్ ఆఫ్ మనకు జోన్లో ఉంది బంగారము. ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి ఓవర్ బాడ్ జోన్లోకి వచ్చినా కానీ గోల్డ్ మాత్రం మీకు కిందికి రావట్లేదు. వై? బికాస్ దిస్ డిమాండ్ ఈజ్ సస్టైనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ కంప్లీట్గా వాల్యూమ్స్ మీకు కింద లేనప్పుడు మాత్రము లేవు, కానీ ఒక్కసారి గోల్డ్ పెరిగిన తర్వాత మీకు రెడ్ కలర్లో సెల్లింగ్స్ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ హెవీ బయింగ్ వచ్చింది. అది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటున్నారా? మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీరు హోంవర్క్ చేసుకోండి, లేదంటే కాల్ చేయండి. మీరు అలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి రెడీ అవ్వండి. 2026లో కనీసం లాభపడండి. ఓన్లీ దెన్ మీరు అలాంటి కైండ్ ఆఫ్ డబ్బులు చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.